కొడిమాల పట్టణంలోని నాచుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన వృద్ధురాలి హత్య వివరాలను జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాచుపల్లి గ్రామానికి చెందిన మేనేని ప్రేమలతను దూరపు బంధువైన సురభి రఘునందన్ రావు పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు తెలిపారు. వరుసకు ప్రేమలత రఘునందన్ రావుకు అత్త అవుతుందని తెలిపారు. ప్రతి చిన్న విషయానికి రఘునందన్ రావును బూతులు తిట్టేదని తెలిపారు. ఈ నెల 6న జగిత్యాలకు పని నిమిత్తం వెళ్లిన ప్రేమలత రాత్రి 9 గంటల సమయంలో నాచుపల్లి గ్రామంలోని రావి చెట్టు కింద బస్సు దిగింది. ఇంటికి వెళ్తున్న సమయంలో రఘునందన్ రావు తన కోళ్ల ఫామ్ వద్ద పనులు చేసుకుంటుండగా మళ్లీ బూతులు తిట్టడం ప్రారంభించింది. కోపోద్రిక్తులైన రఘునందన్ రావు అక్కడే ఉన్న కర్రతో ఆమె తలపై బాదాడు. వెంటనే ప్రేమలత తన ఫోన్తో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎల్లయ్యకు ఫోన్ చేసి తనను రఘు కొడుతున్నాడని రావాలని తెలిపింది. రఘు ప్రేమలతను ఇతర చోట్ల ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టి చంపాడు. ఇంటి పక్కనే ఉన్న నీళ్లు లేని తొట్టిలో పడేసి వెళ్లాడు. మృతురాలి ఫోన్ను ట్రేసింగ్ చేయగా ఎల్లయ్యకు చివరి ఫోన్ వెళ్లినట్లు తెలియడంతో గురువారం ఉదయం ఎల్లయ్యకు విచారించగా రఘునందన్ కొట్టినట్లు ఎల్లయ్య ఫోన్లో రికార్డైంది. నిందితుని కోసం వెతకగా శుక్రవారం మండలంలోని దొంగలమరి చెక్పోస్టు నుంచి పారిపోతుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ నీలం రవి, ఎస్ఐ సందీప్ తదితరులు ఉన్నారు. మేనేని స్వర్ణలత గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ అత్తగారైన మేనేని ప్రేమలతను రఘునందన్ రావు అనే వ్యక్తి చంపిండు అనే అనుమానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద నమోదు చేసి మేము దర్యాప్తు చేపట్టాము. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే మృతురాలు ప్రేమలత నిన్న ఉదయం ఇంటికి బయలుదేరి నిజామాబాద్ వెళ్ళిపోతుంది. నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంటే ఇతడు అక్కడే వాళ్ళ కోళ్ల ఫామ్ దగ్గర ఉన్న నిందితుడు రఘునందన్ రావు, సురభి రఘునందన్ రావు ఈమెను చూస్తాడు. చూడగానే ఆమె ఈమెను తిట్టడం మొదలు పెడుతుంది. దాంతోపాటు ఏంటంటే గతంలో ఈమెకును అతనికి మధ్యలో గోడలు ఉంటాయి. ఒక 1 year కింద పంచాయతీ అవుతుంది. ఆ పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందన్ రావు ఉంటే తప్పు అని నిర్ణయించి అతనితోటి సారి కూడా చెప్పించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఈ మధ్య తిడుతుంది, ఈమె ఎలాగా ఏదైనా చేయాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పటి నుంచో మనసులో ఉంటుంది. నిన్న ఒంటరిగా చీకట్లో 9:45, 9:45 రాత్రి ప్రాంతంలో రావడం గమనించి ఈమె తిట్టడంతో ఏంటంటే అదే అదునుగా భావించి అక్కడ ఉన్న కర్రతోటి తల మీద బలంగా కొడితే ఏంటంటే ఆమె రక్తస్రావమై కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టెతోటి కొట్టి తర్వాత అక్కడే ఉన్న బండతోటి కూడా తల మీద మోది చంపేస్తాడు. చంపేసి ఆ డెడ్ బాడీని ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి 2 కాళ్ళు తీసుకొని ఈడ్చుకుంటూ వచ్చి మృతురాలి ఇంటి ముందర ఉన్న ఒక సిమెంట్ గాజుల బావి లోతు తక్కువ ఉంటుంది, దానిలో వేసి దాంట్లో పైన పొరక కప్పి వెళ్ళిపోతాడు. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.